శ్రీమత్త్రికోణపురతస్ఫురంతే బాలాతపారుణతరుం తరుణేందుయుక్తాం పీయూషభాజనవరాంకుశపాశహస్తాం కామేశ్వరీం భగవతీం పరిపూజయామి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం సౌర గణేశ మంత్రం అనేది ఏమిటి, అసలు దాని గురించి శాస్త్రం ఏమి చెప్పింది, ఏ గ్రంథాల్లో దీని గురించి చెప్పింది ఏమిటి అనేది కొంచెం దీన్ని సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ మంత్రాన్ని కూడా మనం చక్కగా చూద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డిది. అలాగే నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నాపి పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినా మార్తినాశనం. అంటే ఇక్కడ అడుగుతున్నాం, నేను రాజ్యాన్ని కోరుకోను, స్వర్గ సుఖాన్ని కూడా కోరుకోను, మరలా జన్మ రాకుండా మోక్షాన్ని కూడా కోరను, దుఃఖంతో బాధపడుతున్న వారి యొక్క ఆర్తిని పోగొట్టడమే నేను కోరుకుంటున్నాను. సిద్ధిదా గురు వాగేక సర్వే గంధ విడంబకాహ అని గోరఖనాథులు వారు సెలవిచ్చారు మనకి. అలాగే అర్థము లేని చదువు వ్యర్థము. అలాగే పుస్తకే లిఖితాన్ మంత్రాన్ అవలోక్య జపేత్తు యః సజీవన్నేవ ఛాండాలః మృతస్వాచ భవిష్యతి. అంటే దాని అర్థం ఏంటంటే, గురూపదేశం లేకుండా పుస్తకాల్లోని మంత్రాలను చూసి జపం చేయువారు ఈ జన్మలో అర్థాన్ని, వచ్చే జన్మలో అత్యంత హీన జన్మను పొందుతారు. మరి ఈ గురువుల్లో ఎన్ని రకాల గురువులు ఉన్నారు ఏంటనేది మీకు అందరికీ ఇంతకుముందే తెలుసు. మరొకసారి గుర్తు చేస్తాను. బోధక గురువు, వేదక గురువు, నిషద్ధ గురువు, కామ్యక గురువు, సూచక గురువు, వాచక గురువు, కారణ గురువు, విహిత గురువు అని ఇంతమంది గురువులు ఉన్నారు. సరే, ఇప్పుడు మనం మన యొక్క విషయంలోకి మనం వెళదాము. ఈ విషయం చాలా లోతైన విషయము. చాలా శ్రద్ధగా దీన్ని ఆలకించాలి తప్ప ఏదేదో పైన వింటే మాత్రం మీకు అర్థం కాదు. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయము మన శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలకు సంబంధించినటువంటిది, దాంతో ముడిపడిదే ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ చక్రాలకు సంబంధించిన జ్ఞానం కూడా చాలా అవసరం. నిజానికి ఈ చక్రాల శరీరంలో ఉన్నాయా లేవా అని చాలామంది కూడా చర్చ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఇప్పుడు చర్చ అనవసరం, అప్రస్తుతం. ఈ పద్ధతి వల్ల సత్ఫలితం కలుగుతుంది అనే నమ్మకమే ముఖ్యం. నమ్మకమే మనిషికి జీవాధారం. కాబట్టి సందేహాలు కనుక ఉంటే దాంతో లక్ష్యము సాధించడము చాలా కష్టమన్నమాట. కాబట్టి విస్పష్టమైనటువంటి అవగాహన అనేది మనసుకి చాలా స్పష్టంగా తెలియచేయవలసిన అవసరం ఉన్నది. అటువంటి వారు మాత్రము ఈ వీడియోని తప్పకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనది ప్రత్యక్షంగా కనబడేటువంటి ఒక స్థూలదేహం. ఈ కుణనీ శక్తికి సంబంధించిన వరకు మన దేహములో వెనుక వైపున గల వెన్నెముక అత్యంత ముఖ్యమైనది. దీనిని వీణాదండము అని అంటారు. మూలాధార చక్రము మన యొక్క జననాంగానికి గుదస్థానానికి మధ్య ఉన్నది. ఈ మూలాధారం మొదలుకొని కపాల కుహరం వరకు వెన్నెముక ఉన్నది. దీనిని బ్రహ్మదండి అని అంటారు. ఈ వెన్నెముకలో మధ్య ఒక గొట్టం వలె సూక్ష్మ రూపంలో ఒక రంధ్రం ఉంటుంది. ఇది ఒక చెట్టుకి మధ్యలో ఉంటుంది. చుట్టూ త్వర సన్నగా అది నీరు లాక్కుంటుంది పైకి. ఆ చెట్టుని కలప కోసం కోయించే వారికి తెలుస్తుంది. అలాగే దాన్నే బ్రహ్మనాడి అంటారు. కుడి ముక్కులోని నాడికి పింగళ అని, ఎడమ ముక్కులో నాడికి ఎడ అని పేరు. బ్రహ్మనాడి ఈ 2 నాడుగుల మధ్యగా ఉన్నది. దీన్ని సుషుమ్నా నాడి అని అంటారు. ఈ నాడి లోపల సన్నగా మెరుపు తీగ వలె ప్రయాణం చేసేదే కొండల్ని శక్తి అన్నమాట.
ఈ వెన్నెముకకి వీణకు మెట్లు ఉన్నట్టుగా ఒకదాని మీద ఒకటిగా 33 పూసలు ఉంటాయి, మొత్తం వెన్నుపూసలు. వాటిలో మొదటి 7 పూసలని మెడ పూసలు అంటారు, మిగతా 20 పూసలని వెన్నుపూసలు అంటారు. ఈ పూసల మధ్యనున్న సుషుమ్నా నాళము లేదా సుషుమ్నా నాడి అధోముఖముగా అంటే కిందకి మూలాధారానికి వచ్చి మనస్సును విషయాలకు సంబంధించిన దానిగా చేసి, అంటే మూలాధారానికి వచ్చి ఈ మనస్సుకును విషయాలకు సంబంధించిన దానిగా చేసి, దాని రిలేటెడ్గా చేసి తాను తిరిగి పైకి వస్తూ వెన్నుపూసలను మెడపూసలను దాటి పెద్ద నాళంతో కలుస్తుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చెయ్యండి. సుషుమ్నా నాళ అధోముఖంగా మూలాధారానికి వచ్చి మన మనస్సును విషయాలకు సంబంధించిన దానిగా చేసి తాను తిరిగి పైకి వస్తూ వెన్నుపూసలను మెడపూసలను అంటే మొత్తం 33 పూసలని దాటి పెద్ద నాళంతో కలుస్తుంది. ఇది పాము ఆకారంలో ఉంటుంది. దీన్నే వెన్నుపాము అంటాం. ఇది చాలా అతి కోమలమైనది, బహు మృదువైనది. ఇది ఏ అపాయం చెందకుండా శిరస్సులోని కపాల కుహరంలో దట్టమైన ఎముకల ప్లేట్లలో దాని జాగ్రత్తగా కాపాడబడుతుంది. ఆ భగవంతుడు సృష్టి అది. అయితే ఈ సుషుమ్నా నాడి బ్రహ్మరంధ్రం వరకు ఉంటుంది. మన ప్రాణాలకు ఇదే ఆధారం. మరి ఏమిటంటే ఇంద్రుడు, బ్రహ్మ, అష్టావసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు లెక్కేసుకోండి. ఇంద్రుడు 1, బ్రహ్మ 2, అష్టావసులు అంటే ఇది ఒక 8, 8 2 10, 10ని ఏకాదశ రుద్రులు వీళ్ళు ఒక 11, 10 + 11 21 ప్లస్ ద్వాదశాదిత్యులు 12 మంది సూర్యభగవానులు ఆదిత్యులు ఎంతైంది 33. ఈ 33 మంది దేవతలే మన వెన్నెముకకు గల పూసలు. ఓకే, ఈ 33 మంది ఇంద్రుడు, బ్రహ్మ, అష్టావసులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు. మన శరీరంలో ముఖ్యమైనటువంటి మనకి ఒక 100 నాడులు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 100 అంటే 100 అంటే 100 శాఖా నాడులు ఉన్నాయి. ఒక్కొక్క మళ్ళీ శాఖా నాడికి 72 సూక్ష్మ నాడులు ఉన్నాయి. సరే, మరి దీంట్లో ఇవన్నీ పక్కన పెట్టి ముఖ్యమైనటువంటి ఆ నాడుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సుషుమ్నా నాడి ఇందాక మనం చెప్పాం ఎక్కడి నుంచి వెళ్తుందో, దాన్ని వెన్నుపూస మధ్యలో ఉన్న ఒక్క రంధ్రంలోంచి పైకి వెళ్తుందని. ఇది అతి కోమలమైంది, అతి సుకుమారంగా ఉండి ఇడాపింగళ నాడులతో మూలాధారం నుండి ప్రారంభమై ఊర్ధముఖంగా పోయి ఈ కుండల శక్తి కపాల కుహరములో ప్రవేశించి అక్కడి నుండి మన నాలుకకు చేరి, ఎక్కడికి నాలుక కొనకి చివరికి చేరి సరస్వతి అనేటువంటి పేరు పొందింది. చూసారా? ఈ సుషుమ్నా నాడి మూలాధారం నుండి సహస్రారం వరకు వ్యాపిస్తూ పశ్చిమముగా 2 కనుబొమ్మల మధ్యకు చేరి ఇడా పింగళ నాడులతో కలిసి ఉంటుంది. ఈ స్థానాన్ని త్రివేణీ సంగమము అంటారు. మనకు ఒక త్రివేణీ సంగమం తెలుసు, గంగా, యమున, సరస్వతి అలహాబాద్లో ఉంది. అలాగే దీన్ని త్రివేణీ సంగమం అంటారు. త్రికూటము అని అంటారు. త్రికూటం తెలుసు, కింద యోని దగ్గర ఉంటుంది. ఏంటది? వాగ్వాగూటము, కామరాజకూటము, శక్తికూటము. ఐం క్లీం సౌహ్ ఆ కింద నుంచే కుడి ఏని పెదం మీద కా ఏ హ్రీం పైన ఆ లైన్ మీద యోని పైన లైన్ మీద క్లీం దగ్గర స క హస క హల హ్రీం అయిపోయిన తర్వాత అది క్లీం అవుతుంది. కామరాజకూటం మళ్ళీ ఎడమ యోని పెదం మీద స క ల హ్రీం సౌహ్ అన్నమాట. ఇది త్రికూటము. ఇప్పుడు అలాగే త్రివేణి సంగమము, త్రికూటము, ఆజ్ఞాచక్రము అని కూడా దీనికి పేర్లు ఉన్నాయి. దీనికి మరి ఇడానాడి ఈ ఎడమ ముక్కులో నుండి వాసన గ్రహిస్తుంది. దీనినే చంద్రనాడి అంటారు. ఈ నాడి ముక్కు నుండి కపాలం వరకు పోతుంది కనుక ఇది వాసనను గ్రహిస్తుంది. పింగళ నాడి కుడి ముక్కులో నుండి వాసన గ్రహిస్తుంది,
దీన్ని సూర్యనాడి అంటారు. ఇడ పింగళ నాడులు సుషుమ్నతో కూడి మూలాధార చక్రం నుంచి ఊర్ధ్వముఖంగా ఈ ప్రయాణం చేస్తాయి. వీటి నుండే శరీరంలో ప్రాణవాయువు సంచరిస్తోంది అనే విషయాన్ని అందరూ కూడా మనకి తెలుసుకోవాలి. అలాగే పూషాలము అలంపూష అని ఈ నాడులు రెండు మన చెవుల లోపల నుండి కపాలం వరకు పోతాయి. ఇవి శబ్దమును గ్రహిస్తాయి. పూషాలము అలంపూష. అలాగే గాంధారి హస్తిజిహ్వా ఈ రెండు నాడులు కన్నుల్లో నుండి కపాలం వరకు పోతాయి. ఇవి అనేకమైన రంగులను మనకి చిత్రాలను గ్రహిస్తాయి. ఇకపోతే ఈ చెవులు, ఈ కన్నులు, ఈ ముక్కు, ఈ నాలుక వీటిల్లోంచి 7 నాడులు మేధస్సులో సుషుమ్నా నాడితో కలుస్తాయి. వీటికి బ్రహ్మరంధ్రంతో సంబంధం ఎక్కువ ఉంది. ఇక్కడనే సహస్రార చక్రం ఉంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వినండి. ఇప్పుడు బ్రహ్మరంధ్రం ఏంటో చూద్దాం ఒకసారి. మనకి పసిపిల్లలు భూమి మీద పడిన తర్వాత వాళ్ళ తలను కనుక తడిమి చూస్తే నడినెత్తి మీద మృదువైన ఒక గుంట ఉంటుంది. దీనినే సహస్రార కమలం అని అంటారు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఇది వికసించి ఉంటుంది. అందువలనే 7వ నెల నుంచి భూమి మీద ఆ శిశువు పడేటువంటి సమయం వరకు కూడా వాడికి మంచి జ్ఞానము గర్భంలోనికి శిశువునికి ఉంటుంది. పుట్టగానే ఈ కమలం ఆ తర్వాత ముడుచుకుపోతుంది. అజ్ఞానం అనే మాయ ఆవరించటం వలన అది అలా జరుగుతుంది. ఈ ఆత్మ అనేది చెవికి, ముక్కుకి, చర్మానికి, నాలుకకు సంబంధించిందిగా ఉండదు. అంతే కదా. ఆత్మ బ్రహ్మరంధ్రము గుండా శిశువు జ్ఞాననేత్రము ద్వారా అన్ని విషయాలను తెలుసుకుంటాడు. నాభి దగ్గర నుంచి వచ్చేటువంటి బొడ్డు తాడు, ఒంబెలికల్ కార్డ్ అంటారు ఇంగ్లీష్లో. నాభి దగ్గర నుంచి వచ్చే తీగ ద్వారా తల్లి తింటున్న పదార్థ రసాన్ని అనుభవిస్తాడు. ఆత్మ మన శరీరంలోనికి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తుంది. అందువలనే మనుషులు మరణించే ముందు బ్రహ్మరంధ్రం ద్వారానే ప్రాణం వెడలిపోవటం ఆత్మ సాధన మార్గమని మనకి చెప్తారు. మనకి ఇప్పుడు ఈ మూలాధార చక్రం అంటే ఏంటి, ఒక్కొక్క చక్రం స్వాధిష్టానం అంటే ఏంటి, మణిపూరకం అంటే ఏంటి, వీటిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, దీనికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మంత్రానికి ఉన్న రహస్యం ఏమిటి అనేది చూద్దాం. ఇప్పుడు మనం మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం. ఈ మూలాధార చక్రం ఎక్కడుందో మనం చెప్పుకున్నాం. మనం గుదస్థానానికి యోని స్థానానికి మధ్యన ఈ చక్రం మీదనే అగ్రకోణంలో కరెక్ట్గా మధ్యలో కుండలిని శక్తి ఉంటుంది. మూలాధారాన్ని అధో కుండలిని అని, భూమధ్యాన్ని ఊర్ధ్వ కుండలిని అని పిలుస్తారు. అయితే కనుబొమ్మల మధ్య దీని యొక్క తోక ఉంటుంది. ఏంటి తర్వాత ఇంకొకటి, విషయలోనులైన వారికి, భోగలాల్సిన వారికి మూలాధారంలో కుండలిని శక్తి ఉంటుంది. కనుబొమ్మల మధ్య తోక ఉంటుంది. మనసు క్రింది వైపు వ్యాప్తిని కలిగి ఉంటుంది. అలాగే విజ్ఞానవంతులైన వారికి, యోగీశ్వరులకు భూమధ్యమంలో కుండలిని యొక్క తల, మూలాధారంలో తోక ఉంటాయి. అర్థం చేశారా? యోగీశ్వరులకు, విజ్ఞానవంతులకు భూమధ్యములో అంటే 2 కనుల మధ్య భూమధ్యంలో కుండలిని యొక్క తల, మూలాధారంలో తోక ఉంటాయి. అగ్రకోణాన్ని అధోముఖంగా కలిగి మొత్తం 3 కోణాలతో శరీరానికి మధ్య భాగంలో మూలాధార చక్రము ఉన్నది. ఈ కమలానికి లేదా ఈ చక్రానికి గణపతి అధిపతి. ఇక్కడ ఉన్న బీజాక్షరాలు చూడండి. వం, మెలికల శం,
షం సం. అందుకనే గణపతి చతురావృత్తి తర్పణ ప్రియుడు. గణపతికి మనం జపము 4,44,444 చేస్తాం. అలాగే గణపతికి తర్పణం ఇచ్చేటప్పుడు కూడా 444 తర్పణాలు ఇస్తాం మనం. ఇక్కడ 4 బీజాలు ఉన్నాయి, 4 దళాలతో అది ఉంటుంది. ఇది పంచభూతాల్లో ఒకటైనటువంటి పృథివీ స్థానము. దీనికి ముక్కుతో సంబంధం ఉంటుంది. ఇది మనలో మల విసర్జనకు కారణము అవుతుంది. అయితే మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే మన శరీరాన్ని పంచభూతాత్మకం ఇది అంటారు. పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. వీటి యొక్క కలయికే మన దేహం. దీన్ని ఏం చేశారు? మన శరీరంలో కొన్ని భాగాలుగా చేశారు. ఎట్లా? కింద పాదాల నుంచి మోకాల వరకు గలదాన్ని భూమి అని, భూమండలం అని, అక్కడి నుంచి బొడ్డు వరకు గలదాన్ని జలమండలము అని, అలాగే ఆ బొడ్డు దగ్గర నుంచి నాభి దగ్గర నుంచి హృదయం వరకు ఉన్నది అగ్నిమండలం అని, అలాగే హృదయం నుండి కనుబొమ్మల మధ్య వరకు ఉన్నదాన్ని వాయుమండలం అని, అలాగే కనుబొమ్మల మధ్య భాగం నుండి ఈ బ్రహ్మరంధ్రం వరకు ఉన్నదాన్ని ఆకాశమండలం అని అంటారు. ఇందులో ఈ భూమండలము చతుష్కోణాకారంగా ఉంటుంది, బంగారు రంగులో ఉంటుంది. జలమండలము అర్ధచంద్రాకారంలో తెల్లగా ఉంటుంది. అగ్నిమండలం త్రికోణాకారం ఉండి ఎర్రగా ఉంటుంది. వాయుమండలము 6 బిందువులు ఉన్న వృత్తము గోధుమ రంగులో ఉంటుంది. ఆకాశమండలము స్వచ్ఛమై మనోహరంగా ఉన్న వృత్తాకారంలో ఉంటుంది. ఈ విధంగా మనం పంచభూతాలను మన శరీరంలో సమన్వయం చేసుకోవచ్చు. ఇది శాస్త్రవేత్తలు భావించేది. ఇక తర్వాత ఈ మూలాధార చక్రం తర్వాత స్థానం ఎవరిది? స్వాధిష్టాన చక్రం. ఎక్కడుంది? అది యోని దగ్గర ఉంది. ఇది 6 దళాలతో మూత్రద్వారం దగ్గర. మరి దీనికి ఉన్న బీజాలు ఏంటి? భం, మం, యం, రం, లం అనేవి బీజాక్షరాలు. మరి దీనికి అధిపతి ఎవరు? బ్రహ్మ. బ్రహ్మగారు సరస్వతీదేవితో కలిసి అక్కడ ఉంటాడు. దీనికి వివిధ రుచులతో సంబంధం ఉంది. ఇది మూత్ర విసర్జనకు, శుక్ర శోణితాలకు విసర్జనకు కారణం. ఆ తర్వాతది మణిపూరక చక్రం. దీనికి 10 దళాలు. ఏంటయ్యి? ఢమ్ ఢమ్ నం, థమ్ థమ్ ధమ్ ధమ్ నం, ఫం ఫం అంటే ఒత్తుపా వరకు. ఇవి బీజాక్షరాలు. ఇక్కడ ఎవరు? విష్ణువు అధిపతి. ఆయన ఎవరితో కలిపి ఉంటాడు? లక్ష్మీదేవితో కలిసి వారు ఇక్కడ ఉంటారు. ఇది అగ్నిదేవునికి స్థానం కనుక దీనికి తేజస్సు గల మన కన్నులతో సంబంధం ఉంటుంది. మరి ఈ అగ్నిలో మనం భుజించిన పదార్థాలన్నీ కూడా జీర్ణమవుతాయి. మన మనస్సుకు ఇదే స్థానం. మన మనస్సులో ఉన్న చపలత్వం ఉంటుంది కదా, చపలత్వం, స్టంబ్లింగ్ మైండ్, దానికి కూడా అదే స్థానం. ఇక 4వది అనాహత చక్రం. ఇది వక్షస్థలములో అంటే బ్రెస్ట్ పార్ట్కి, వెన్నెముకకు, వీణాదండానికి మధ్యనున్న పద్మం అన్నమాట. హృత్పద్మము అంటారు దీన్ని. ఈ కమలములో 12 దళాలు ఉన్నాయి. ఏమిటవి? క అంటే కవర్గు, చవర్గు చెప్తారు. టవర్గులో 2, ఖంఖం గంగం జ్ఞం, చంచం జంజం జ్ఞం, ఠం ఠం అనేవి 12 బీజాక్షరాలు. పార్వతితో కలిపి రుద్రుడు ఇక్కడ ఉంటాడు. దీనికి రుద్రుడు అధిపతి. ఇది వాయుదేవుడి యొక్క స్థానం కనుక మన చర్మంతో దీనికి సంబంధం ఉంది. ప్రాణవాయువు మనకి అంటే ఆ ప్రాణవాయువు ఏదైతే మన శరీరంలో అది ఉందో అది సంచారానికి, అహంకారానికి, మనిషిలో ఉన్న అహంకారానికి ఇది స్థానము. ఇది ఆ వాయుస్థానం. మన మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే ముందుగా అనాహతం మీద దృష్టిని పెట్టాలి. అప్పుడు అక్కడ శబ్దము అణిగిపోయి ఓంకారము అనే ప్రణవం వినపడుతుంది మనకి. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఓంకారనాదం తగ్గి స్వప్రకాశము తేజస్సు రూపంలో కనబడుతుంది. దీనినే ఆత్మజ్యోతి అంటారు. అప్పుడు మన మనస్సుకు గల అసలు స్వరూపము తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇంకా లోతుకి వెళ్ళొచ్చు, కానీ అది చెప్పకుండా నేను అక్కడి నుంచి
ఇంకో నెక్స్ట్ చక్రంకి వెళ్ళిపోతాను. విశుద్ధ చక్రం. ఇది ఎక్కడ ఉంది? కంఠస్థానంలో ఉంటుంది. దీనికి 16 దళాలు. ఇక్కడ మొత్తం అచ్చులన్నీ వచ్చేస్తాయి. చూడండి. అం ఆం ఇం ఏం ఉం ఊం అరుం అరుం అళుం అళూం ఏం ఐం ఓం ఔం అమ్మహ అనేవి ఇక్కడ బీజాక్షరాలు. దీనికి అధిపతి ఈశ్వరుడు. ఆకాశ అంశం, చెవులతో సంబంధం అనగా ధ్వనిగ్రహణం. తర్వాతది ఆజ్ఞాచక్రం. ఇది 2 కనుల బొమ్మల మధ్యన ఉన్నది. ఈ కమలానికి 2 దళాలు, హం క్షం, అంతే. ఈ 2 బీజాక్షరాలు. సదాశివుడు దీనికి అధిపతి. ఇది బుద్ధికి స్థానం. అలాగే ఇది ముక్తికి కూడా స్థానం. ఇదే జీవుడు ముక్తి చెందాలన్న మన జీవుడు ఈశ్వరంతో ఐక్యం చెందేది కూడా ఇక్కడే. ఇక చివరిది సహస్రార కమలం. ఇది ఆజ్ఞాచక్రానికి పైన కపాల కుహరంలో ఉంటుంది. దీనికి 8 దళాలు. ఒక్కొక్క దళానికి 125 రేకులు. మరి ఎవరు దీనికి? పరమాత్మ ఈ చక్రానికి అధిపతి. ఈ ఆజ్ఞాచక్రానికి 12 అంగుళాల దూరంలో ఈ కమలం ఉన్నది. దీనికి 8 దళాలు కనుక అష్టదళ పద్మం అని పేరు. దీనికి 1000 రేకులు ఉన్నాయి కనుక సహస్రారం అని దీనికి పేరు. సహస్రారం అని అందుకే అన్నారు. మరలా చెప్తున్నాను. సహస్రార కమలం ఎక్కడుంది? ఆజ్ఞాచక్రానికి పైన కపాల కుహరములో ఉంటుంది. దీనికి 8 దళాలు. ఒక్కొక్క దళానికి 125 రేకులు. పరమాత్మ ఈ చక్రానికి అధిపతి. ఈ ఆజ్ఞాచక్రానికి 12 అంగుళాల దూరంలోనే ఈ కమలం ఉంది. దీనికి 8 దళాలు కనుక అష్టదళ పద్మము అని పేరు. దీనికి 1000 రేకులు ఉన్నాయి కనుక సహస్రారము అని దీనికి పేరు. మరి ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు ఏంటి? కం అంటే మామూలు క, మొదటి క. అలా గమ్ అంటే మొదటి గ, అం అనేవి ముఖ్య అక్షరాలు. ఈ విధంగా ఈ చక్రాలు మన దేహంలో మనల్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. ఈ యొక్క చక్రాలను ఆశ్రయించుకున్నటువంటి ఏమిటి ఇప్పుడు మీరు చెప్పబోయే సబ్జెక్టుకి దీనికి సంబంధం ఏంటి అంటారు. అదే చెప్పేస్తున్నాను ఇక. అయితే ఈ చోర గణేశుడు ఎవరు, ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చక్రాలు తెలుసుకున్నాం, వెన్నెపూస గురించి తెలుసుకున్నాం, వెన్నెపూసలో ఉన్న 33 మంది దేవతని తెలుసుకున్నాం. అట్లాగే మన శరీరంలో ఉన్న చక్రాలు, ఈ చక్రాలని ఆశ్రయించి 50 బీజాక్షరాలు ఉన్నాయి. ప్రతి బీజాక్షరానికి ఒక దేవత అధిపతి. ఇప్పుడు ఈ చోర గణేశుడికి దానికి సంబంధం ఏంటనేది ఇప్పుడు చూస్తే ఈ మంత్రం అసలు మనం ఎందుకు చేయాలనేది మీకు అర్థమవుతుంది. చూద్దాం. గణ అనే శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఇది ఎందులో చెప్పారు? ద్రవిడ వాచస్పతి అనే గ్రంథంలో 4వ ఖండంలో దీని గురించి మనకి ఉన్నదన్నమాట. అలాగే ఒక గ్రంథమనే కాదు, నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే వేశా. ఇది ఎన్నెన్ని గ్రంథాల్లో ఉన్నది అని చోర గణపతి గురించి. వర్ణ విలోడక అనే గ్రంథంలోనూ, ద్రవిడ వాచస్పతి అనే గ్రంథంలోనూ దీని గురించి మనకి ఉన్నది. అయితే ఈ గణాన శబ్దంలో ఏమున్నాయి అంటే శివునికి ప్రథమ గణాలని మనకు ఉన్నాయి. అలాగే ఆ గణాలకి గురించి లెక్కల్లో కూడా గణన చేస్తారంటారు. అది గణించండి, గుడించండి అంటారు. అలా గణన చేయటం. అలాగే జప సమయంలో జపాన్ని కూడా మన అంగుళీకంతో లేదా మన చేతిలో ఉన్న మణిమాలతో, జపమాలతో కూడా దీన్ని లెక్కిస్తాం. అంటే గణ అనే శబ్దానికి ఇన్ని ఉన్నాయి మనకి. ఒకటి శివుని యొక్క గణాలు, 2 లెక్క పెట్టేది. అయితే ఈ జపం మనం చేసేటప్పుడు చేతి వేళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశము ఎక్కువగా కనపడుతూ ఉంటే ఆ ఫలాన్ని లేదా అంటే ఫలము లేదా అఫలం ఏదన్నా ఈ రెండింటిని కూడా ఇచ్చేది కూడా గణేశుడే. అందుకనే మీరు చూసే ఉంటారు, పైన ఉత్తరీయం కప్పుకొని జపమాల కనపడకుండా జపం చేస్తారు, లేదా గోముఖములో అంటే ఒక సంచిలో దాన్ని పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఈ కారణం ఏంటయ్యా అంటే అది. కాబట్టి అసలు ఎందుకనేది మీకు అర్థమైంది కదా. గోముఖంలో పెట్టి జపమాలను ఎందుకు చేస్తారు అని, లేదా ఉత్తరీయం కప్పుకొని జపం ఎందుకు చేస్తారు. కాబట్టి ఆ వేళ మధ్య కించిత్ ఖాళీ ప్రదేశం ఉన్నా కూడా ఆ జప ఫలితాన్ని చోర గణేశుడు దొంగిలిస్తాడు. ఎవరి సహాయంతో దొంగిలిస్తాడు ఏమిటి అనేది చూద్దాం. ఇది కూడా
శరీరంలో మన షట్చక్రాలు చెప్పుకున్నాం. దాన్ని ఆశ్రయించి 50 దళాల్లో ఉన్నటువంటి ఆ 50 మంది కూడా ఎవరో కాదు, గణేశుడు యొక్క గణములు వాళ్ళందరినీ ఆయన అక్కడ స్థాపించాడు. వాళ్ళు ఆ జపం చేసేటప్పుడు ఏ మాత్రం మనలో అశ్రద్ధ ఉన్నా, ఏమరపాటు ఉన్నా ఆ జప ఫలాన్ని మన నుంచి హరిస్తారు. ఈ 50 గణాల నాయకుడు ఎవరయ్యా అంటే చోర గణేశుడు. అంటే ఒక దొంగని ఆ దొంగతనం అనేటువంటి ఆ ఉద్యోగంలో నియమించాలి అనే న్యాయము చేత ఈ శరీరమునందలి ఈ ఛిద్రమైన ప్రదేశాలు, ఈ ద్వారాలందు ఈ చోర గణేశ మంత్రాన్ని ఒక తలుపు వలె మనం ఎప్పుడైతే దాన్ని స్థాపిస్తామో అప్పుడు ఆ సాధకుడికి ఉన్నత స్థితి కలుగుతుందని చెప్పి ద్రవిడ వాచస్పతి అనే గ్రంథంలో తెలియజేశారు. దానికి యథావిధిగా ఇది మీకు తాత్పర్యమే అక్కడ నేను చెప్తున్నాను. గణేశుడు ఏం చెప్తున్నాడు ఇంకా ఈ వర్ణ విలాస తంత్రంలో? ఇప్పుడు ఈ వర్ణ విలాస తంత్రంలో ఇందాడ ద్రవిడ వాచస్పత్యం, ఇప్పుడు వర్ణ విలాస తంత్రంలో ఏం చెప్తున్నాడు? చౌరమంత్రం తెలియకుండా పురాణాలు చదివేవాడు కలి స్వరూపుడని, వచ్చే జనంలో పాపి అయి జన్మిస్తాడని, అతడు చేసే శివ పూజ లేదా శక్తి పూజ లేదా విష్ణు పూజల వల్ల కలిగే పుణ్యఫలాన్ని అంటే దాని తేజస్సును విఘ్నేశ్వరుడే స్వయంగా చౌరగణప రూపములో పరీక్షించి మంత్రరక్షణ లేకపోతే హరిస్తాడని, 50 మంది గణదేవతల ప్రతి ద్వారం వద్ద ప్రతి పద్మం వద్ద అంటే చక్రం వద్ద ఉండి జప తేజస్సును హరిస్తారని మనకి వర్ణ విలాస తంత్రంలో తెలియజేస్తుంది. వారిని మరి ప్రసన్నం చేసుకోవడానికి, మన పూజా ఫలాన్ని కాపాడుకోవడానికి ఈ చౌర మంత్రము ఒక కపాటము అంటే ఒక తలుపు లేదా ఒక గడి వలె పనిచేస్తుందని, ప్రతి పద్మమునందు ఉన్న జప తేజాన్ని వాళ్ళు హరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు హరించకుండా మనము ఈ చౌర మంత్రాన్ని ప్రతి ద్వారం వద్ద 10 సార్లు పఠించాలి. కాబట్టి ఈ మంత్రము లేనిదే శాంతి స్వస్తి లేవు. దీన్ని జపించకుండా కర్మలు చేయకూడదు అని మనకి వర్ణ విలాస తంత్రం కూడా తెలియజేస్తుంది. మరి మనకు తెలిసినటువంటి ద్వారాలు 9 నవరంధ్రాలే అనుకుంటాం. కానీ మరి ఆ రంధ్రాలు ఏంటో ఆ ద్వారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు ఈ చోర గణేశ మంత్రాన్ని మన శరీరమందున్న ఏకాదశ ద్వారములందు 10 సార్లు దశవారం దీన్ని జపించాలి. మరి అది ఏంటో, ఆ ద్వారాలు ఏంటో, ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఇప్పుడు మంత్రం చెప్తున్నాను, చాలా శ్రద్ధగా చూడండి. హృదయం దగ్గర క్రోం అని దశవారము అంటే 10 సార్లు అన్ని హృదయం దగ్గర చెయ్య పెట్టుకుని దాన్ని భావన చేస్తూ మనం చెప్పాలి క్రోం 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 అని. అలాగే దక్షిణ నేత్రే కుడి కన్ను మీద హ్రీం హ్రీం అలాగా జంటగా అనమాట హ్రీం 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 అని దశవారం జపించాలి. అలాగే వామనేత్రం వద్ద ఎడమ కంటి వద్ద కూడా హ్రీం 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 అలా దశవారం దాన్ని జోడిగా చెప్పుకుంటూ వెళ్ళాలి. అలాగే కుడి చెవు దగ్గర కుడి కర్ణము దగ్గర కూడా హ్రీం హ్రీం అని దశవారం దాన్ని జపించాలి. అలాగే ఎడమ చెవి వద్ద కూడా హ్రీం హ్రీం అని దశవారము జపించాలి. దశవారం అంటే 10 సార్లు అని. అలాగే దక్షిణ నాసిక అంటే కుడి ముక్కు వద్ద హుం హుం అనేటువంటి ఈ బీజాక్షరాన్ని దశవారము జపించాలి. వామనాసిక అంటే ఎడమ ముక్కు రంధ్రం వద్ద కూడా హుం 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 అని దశవారము జపించాలి. అలాగే ముఖే అరచేతిని ముఖం దగ్గర అలా చూపించుకున్న అద్దంలాగా పెట్టుకుని అక్కడ హ్రీం 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 అక్కడ ఎన్నొచ్చినాయి 5 సార్లు. అలా 5 సార్లుగా కలిపితే ఒకసారి అవుతుంది. అది అలా 10 సార్లు చెప్పాలి, అంటే 50 అవుతాయి అవి. హ్రీం 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 అలా చెప్పుకుంటూ వెళ్ళాలి దశవారం. అలాగే నాభి బొడ్డు వద్ద ఐం క్లీం ఐం క్లీం ఐం క్లీం ఐం క్లీం ఐం క్లీం అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. అలాగే
లింగం, పురుషులకైతే లింగము, స్త్రీలకైతే యోని దగ్గర హసౌహు 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 అని 10 సార్లు చెప్పుకుంటూ దాన్ని మనం అలా వెళుతూ ఉండాలి. అలాగే భ్రూ మధ్య 2 కనుబొమ్మల మధ్యన ఉన్న స్థానంలో హుం 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 అలా చెప్పుకుంటూ పోతూ ఉండాలి. అలా దశవారం. ఇది ఈ విధంగా 11 ద్వారాల్లో మనకి చూడండి, హృదయము, దక్షిణ నేత్రము, వామనేత్రము, కుడి చెవి, ఎడమ చెవి, ఇక్కడికి 5 అయినాయి. దక్షిణ నాసిక, వామనాసిక, ముఖము, నాభి, లింగము లేదా యోని, ఇక్కడ 10 అయినాయి. భూమధ్యం 11. ఇలా ఏకాదశ స్థానములందు ఈ విధంగా మంత్రాన్ని మనము స్థాపన చేసినట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మన జపఫలాన్ని ఆ యొక్క గణపతి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి కాజేయకుండా ఉంటారన్నమాట. శుభం భవతు.